హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వెజ్ కోన్స్ అండి. ఇవి చేసుకోవడము ఈజీ, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎప్పుడూ చేసుకునే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. నేను ఇక్కడ అరకప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీనికి 8 కోన్స్ వస్తాయి. మీకు కనుక క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే దానిని బట్టి తీసుకోండి. దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ వాముని నలిపి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు అయితే సరిపోతుందండి ఉప్పు. దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసి పలచన చేసేయకండి. మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకున్న పిండిలో ఒక అర టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దీనిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాము. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించి పొట్టు తీసి పక్కన ఉంచుకున్నాను. అదే పెద్దదైతే ఒక బంగాళాదుంప సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజువి తీసుకున్నాను కాబట్టి 2 బంగాళాదుంపలు యూస్ చేస్తున్నాను. వీటిని గ్రేటర్ సాయంతో ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న దానిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తరువాత మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి ఒకదానిని వేసుకోవాలి. ఇది కూడా సాఫ్ట్ అయిన తరువాత పావు కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. వీటిని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి సాఫ్ట్ అయిపోతాయండి. దీనిలో ఒక పావు కప్పు క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. దీనిని కూడా ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి. క్యాప్సికమ్ కూడా చాలా త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూను పసుపు, ఒక పావు టేబుల్ స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర పౌడరు, ఒక పావు టేబుల్ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసిన తరువాత మనము గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళాదుంప, దానిని కూడా వేసుకొని ఇవి మొత్తము బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ చేసుకున్న తరువాత ఒకసారి ఉప్పును చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మిక్స్లో కనుక ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము
పిండిలో కూడా ఉప్పు వేసి ఉన్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోధుమ పిండిని కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి, దానిని 2 పార్ట్స్గా చేస్తున్నాను, అంటే ఒక చపాతీ ముద్దంతా. దీనిని చపాతీ ముద్దలాగా రౌండ్గా చేసుకొని పొడిపిండి వేసి చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ థిక్గా చేసుకోవద్దండి, పల్చగానే చేసుకోండి. అప్పుడే మనకు కోన్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. చపాతీ పిండి కనుక మధ్య మధ్యలో ఒకవేళ అతుక్కుంటున్నట్లయితే కనుక కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా చపాతీ ఇంత పల్చగా రావాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనము ఆయిల్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇలా చపాతీని కాల్చుకున్నట్లు 2 వైపులా కాల్చుకోవాలి. కాకపోతే ఒకవైపు కొంచెం ఎక్కువగా, అలాగే రెండవ వైపు కొంచెం తక్కువగా కాల్చుకోండి. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఒకవైపు తక్కువగా కాల్చుకోమన్నాను కదండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. రెండవ వైపు కొంచెం ఎక్కువగా కాల్చుకోమన్నాను కదండి. మనకు చపాతీ కాలినట్లు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకుందాము. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారే నీళ్లు పోసేయొద్దండి, జారైపోతుంది. చాలా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అస్సలు ఉండలు ఉండకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంది కదా, దానిని చాకుతోటి 4 భాగాలుగా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిలో ఒక దానిని తీసుకొని మనము కోన్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అంటుకోవడం కోసము మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి మిక్స్ని యూస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు దీనిని స్టిక్ చేసుకోవాలి. చాలా చక్కగా వచ్చింది కదండి కోను. ఇలా వచ్చిన కోన్ని పక్కన ఉంచుకొని వేరే వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు చపాతీ బాగా కాలిన పార్ట్ని లోపల ఉంచి కొద్దిగా కాలిన పార్ట్ని పైన ఉండేటట్లు స్టిక్ చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదండి, తర్వాత చెప్తాను అని, ఇదేను. ఇలా అన్ని కోన్స్ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనకు ఒక్కొక్కసారి చపాతీ పొంగి లేయర్స్గా వస్తాయి కదండి, ఆ లేయర్స్ కూడా ఇలా స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కోన్ షేప్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోన్ని ఒకదాన్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని దానిలోకి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు స్టఫింగ్ని పెట్టుకోవాలి. స్టఫింగ్ని నిండా పెట్టుకోండి, అంటే మనకు ఐస్ క్రీమ్ కోన్ ఎలా వస్తుందో అలాగూ. ఇప్పుడు చూడండి, స్టఫింగు కొద్దిగా సిలిండర్ షేప్లో చేసి దాని లోపలికి ఒక ఏలుతో ప్రెస్ చేస్తే లోపలి వరకు వెళ్ళిపోతుందండి స్టఫింగు. ఒకవేళ మనం పైనే పెట్టినట్లయితే లోపల వరకు స్టఫింగ్ ఉండకుండా లోపల అంతా ఖాళీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా స్టఫింగ్ని లోపల వరకు కూర్చి పెట్టాలి. ఇలా అన్ని కోన్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా ఫుల్గా స్టఫింగ్ పెట్టుకున్న కోన్ని తీసుకొని మనము మైదా పిండి మిక్స్ ఉంది కదండి, దానిలో ఒకసారి డిప్ చేసి పైన వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు లోపల ఉన్న మిక్స్ బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా అన్నిటినీ ఒకసారి డిప్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాణల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తరువాత మనము కోన్స్ చేసుకున్నాం కదండి, వాటిని ఒక్కటొక్కటిగా దీనిలోకి వేయాలి. ఇలా వేసిన కోన్స్ వెంటనే కదపకుండా కొద్దిగా కాలిన తరువాత వీటిని ఒకసారి ఇలా కదపాలి. వీటిని రొటేట్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా కాలే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన కోన్స్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇవి ఆయిల్ కూడా ఏమీ పీల్చవు. చూడండి, కోన్స్ ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు ఇంకా ఇష్టంగా తినడం కోసము ఈ కోన్స్కి పైన కెచప్ అద్ది దానిని మనకు సన్నకారపూస దొరుకుతుంది కదండి, దానిలో అద్దితే కనుక ఇంకా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ క్రిస్పీ వెజ్ కోన్స్. అచ్చం ఐస్ క్రీమ్ కోన్స్ లాగా చాలా క్రిస్పీగా ఉంటాయి. అవి స్వీటు, ఇవి హాట్, అంతే తేడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.